నమస్కారం. నా పేరు అంకుశం శ్రీనివాసు. హైదరాబాద్‌లో హైకోర్టు అడ్వకేట్ అండి. ఇక్కడ రెండోసారి ఇక్కడ రావడం జరిగింది. అయితే 2 ఇయర్స్‌కి బ్యాక్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అమ్మా, నాన్న ఆశ్రమం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్‌తోనే ఇక్కడ జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే అనాథలుగా ఉన్నటువంటి వారిని చేరదీసి వాళ్లకు పూర్తి హెల్త్ పరంగా కూడా వాళ్ళకు సరియైన విధంగా వాళ్ళకు హాస్పిటల్ ప్లస్ వాళ్ళకు మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఎంతో చక్కగా చూసుకుంటున్నందుకు ఎంతో మాకు తోచినంత వరకు అయితే మేమైతే మామూలుగానే డొనేషన్ ఇచ్చాను. కానీ ఇంకా మిగతా వాళ్ళు దాతలు కూడా చాలా ముందుకు వస్తే చాలా సంతోషము. ఎందుకంటే ఇట్లాంటి సేవాభావం అనేది హైదరాబాద్లో చౌటుప్పల్కు ఇంత దగ్గరలో ఉండటము చాలా మంచి విషయము. దీని అందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకు రావాలి, దాతలు ముందుకు రావాలని నా యొక్క విన్నపం. జై శ్రీరామ్ అండి అందరికీ. నేను ఈ 1 మంత్లో 3rd టైం రావడము. అమ్మా నాన్న అనాథాశ్రమం మెయింటెనెన్స్ సిబ్బందికి కానీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత మెయింటైన్ చేయడం కూడా సాధ్యమైన విషయం కాదు, అసలు చాలా గ్రేట్ అనుకోవాలి. మా వంతుగా మేము ఇక్కడికి వచ్చి సాయం చేశాము. మీరు కూడా మీ వంతు సాయంగా చేయగలరని కోరుచున్నామండి. ఓకే. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.